ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు బెండకాయ పెరుగు కడి తయారు చేస్తాము. దీనికి కావలసిన సామాగ్రి: బెండకాయ కట్ చేసి తీసుకోవాలి 1 కప్పు, 4 స్పూన్లు పెరుగు, కొత్తిమీర కొద్దిగా, ధనియాలు 2 టీ స్పూన్లు, బియ్యము నానబెట్టినటివి 2 స్పూన్లు, శనగ బేడలు కూడా నానబెట్టినటివి 2 స్పూన్లు, పచ్చి కొబ్బరి, జీలకర్ర 1/2 స్పూను, అల్లము కొద్దిగా, పచ్చిమిరపకాయ, పసుపు 1/2 టీ స్పూన్, రుచికి సరిపడే ఉప్పు, ఇంగువ, కరివేపాకు, ఆవాలు, తరువాతకి ఆయిల్. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ, పసుపు, అల్లము, కొత్తిమీర, శనగ బేడలు, బియ్యము, పెరుగు, ఉప్పు. దీన్ని మంచి రీతిగా బాగా మిక్సీ చేసుకోవాలి. ఒక బాండ్లీలో కట్ చేసిన బెండకాయ వేసి 2 స్పూన్ల ఆయిల్ వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఇంకొక బాండీలో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఏదైతే మనము మిక్సీకి వేసుకున్నామో దాన్ని కూడా మసాలాని వేసి బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత బెండకాయని వేసి మూసిపెట్టి 3 నిమిషాలు ఉడికించాలి. బెండకాయ పెరుగు కడి తయారయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. బెండకాయ పెరుగు కడి రెడీ.